లోకల్ బాడీ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అప్పటి నుంచి ఆ రోజు ఎంత బెదిరించినా ఎంత ప్రలోభాలు పెట్టినా యాదయ్య ఆ రోజు నా అభిమానిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఒక ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రతిష్టాత్మకమైన ఎన్నిక భయంకరంగా ఆ రోజు ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి గెలవాలని చూసినా సరే యాదయ్య ఆ రోజు ధైర్యంగా నిలబడి గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి. నాకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా భావించిన ఎప్పుడు యాదయ్యని భారతమ్మ కొడుకుని నా కుటుంబ సభ్యుల్లాగా అని చెప్పిన, నన్ను నా కుటుంబ సభ్యుని యాదయ్య అని చెప్పిన 100 సార్లు చెప్పిన గత 10 సంవత్సరాలు. గత 4-5 సంవత్సరాల క్రితమే ఒక కూతురు చిన్న మనస్పర్ధతోటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకే ఒక కుమారుణ్ణి అతి జాగ్రత్తగా కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంజనీరింగ్ చదివిస్తుంది. అబ్బాయి సందీప్ చాలా మంచి వ్యక్తి. ప్రతి పుట్టినరోజు కూడా నా దగ్గరికి వచ్చి కేక్ కట్ చేస్తారు. నా మీద అంత అభిమానం. నా పుట్టినరోజు అయినా అబ్బాయి పుట్టినరోజు అయినా సరే మా ఇంటికే వస్తాడు. ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే నా జీవితంలో ఈ మధ్య కాలంలో ఇంత దురదృష్టకరం, ఇంత బాధకరమైన సంఘటన. నాకు యాక్సిడెంట్ అయిన పరీక్షల నుంచి ఆ పిల్లని బతికించి తీసుకురావాలి హైదరాబాద్ అపోలోకి అని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ మార్గ మధ్యలోనే చనిపోవడం జరిగింది. అది వెల్మినేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాకు లేట్గా చెప్పిండ్రు. ఆ తర్వాత కామినీని నాగరికలు తీసుకుపోయిండ్రు. యాదయ్య నాకు లేట్గా ఫోన్ చేసిండ్రు. యాదయ్యకి 2 గంటలు లేట్గా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు. ఆ పిల్లానికి ఎందుకో మరి ఎంత దురదృష్టం అంటే ఇద్దరు కొడుకు బిడ్డను కోల్పోయాడు యాదయ్య. అసలు నెల రోజుల నుంచి యాదయ్య 2 సార్లు ఫోన్ చేసినా నేను ఏం మాట్లాడతాను, ఏం ధైర్యం చెప్పాను వాళ్ళకి అసలు నేను ఏ విధంగా ఓదార్చాలను కూడా తెలియని పరిస్థితి. జగ్గారెడ్డి గారు కూడా నన్ను గాంధీ భవన్ పిలిచి తుంగతుర్తిలో ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం సమన్వయ లోపం వల్లతోటి మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం వల్ల పాత కొంచెం వాళ్ళ మధ్యన అభిప్రాయ భేదాల వల్ల జరిగితే జగ్గారెడ్డి గారిని వాళ్ళు ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించాలి సామరస్యంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఆయన బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత నన్ను కూడా పిలిచిన అభిప్రాయం అడిగితే నేను కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సామాన్యులు అందరూ కలిసి కష్టపడి గెలిపించింది. నేను ప్రచారానికి కూడా వచ్చిన కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ఎమ్మెల్యేని గౌరవించుకుంటేనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది అని చెప్పి నేను ఆ రోజు కూడా నేను మీడియాలో జగ్గారెడ్డి గారికి కానీ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా మీరు ఆందోళన చెందకండి. ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీలో ప్రతి మన ఇంట్లో ఎట్లయితే సమస్యలు ఉంటాయో మనం ఓ 10 మంది ఉన్న కాడ అభిప్రాయ భేదాలు ఉంటాయి, అది సహజం. కానీ మనం కాంగ్రెస్ పార్టీ మనందరం కలిసికట్టుగా ఉండాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో మీరు ఏ విధంగా పోరాటం జరుగుతుందో చూసిండ్రు. రాహుల్ గాంధీ స్వయంగా విద్యార్థుల పక్షాన నిరసనకు ప్రధానమంత్రి మోడీ గారిని ఇల్లు ముట్టడి కూడా రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. గాంధేయ మార్గంలో, శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడాన్ని, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు గాంధీ మార్గంలో చేస్తున్న రాహుల్ గాంధీ గారి పోరాటానికి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సైనికుల్లాగా పనిచేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా విద్యార్థులపై లాఠీ చార్జీ బాష్పాయు ప్రయోగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వమే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని వాంగ్చుక్ అనే వ్యక్తి విద్యార్థుల తరఫున
నిరాహార దీక్ష చేస్తుంటే కూడా వాళ్ళ మీద కూడా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు పెట్టి దీక్షలో మధ్యలోకి తీసుకుపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తానికి కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా కష్టపడతాం. కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసే బాధ్యతల్ని కొందరు సీనియర్ నాయకులను పెట్టి ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో సమస్యలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడ పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీలో భేదాభిప్రాయాలు పదవుల పంపకం విషయంలో కానీ ఇంకో దాని ఉండొచ్చు, సహజమే. అది ఏ పార్టీలో ఉంటాయి, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటాయి, బీజేపీ పార్టీలో కూడా ఉంటాయి. కానీ సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను కూడా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సూచిస్తున్నాను. తప్పకుండా మీరు ఎవరు అధైర్యపడకండి. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఏం చేసినా నేను పిసిసి ప్రెసిడెంట్ గారు పిలిచి మాట్లాడినప్పుడు కూడా చెప్తా. నేను అందరినీ కాపాడుకోవాలి, అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే గెలిపించిన కార్యకర్తలనే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారంటే కొంచెం బాధకరం. అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే పార్టీ అధికారంలోకి రావాలని 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుంగతుర్తి, నగరికల్లు, మునుగోడు, నల్గొండ జిల్లా, తెలంగాణలో ఎట్లా కొట్లాడారంటే కేసీఆర్ గద్దె దింపుతారు. అటువంటి కొట్లాడి 10 ఏళ్ళు కష్టాలు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు తెలంగాణలో ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు వాళ్ళ సైన్యం వచ్చి వీళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఇది నిజంగా బాధకరం. నేను మన గాంధీ భవన్లో కూడా చెప్పిన, ఒక నల్గొండ జిల్లా తుంగతుర్తి, నగరికల్లు కాదు, చాలా నియోజకవర్గాల్లో మనకు మెజారిటీ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద పెత్తనం చేస్తే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తే, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మన పార్టీ కూడా కాదు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదవులు ఇవ్వకపోగా మనోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? టీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ చేసిన తప్పే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో కానీ నీకు వస్తామంటే నీకు అధికారం రాకముందుకు రావాలి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంది వచ్చేది, వాళ్ళు వచ్చి మనకు చేసేది ఏముంది? అధికారం కోసమే వస్తున్నారు. మొన్నటిదాకా అధికారం అనుభవించిన ఆయన, అధికార పార్టీలో ఉన్న ఆయన, ఈ పార్టీ రాగానే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ముందు సీట్లో కూర్చున్నారు. ఇక్కడే మొదటి నుంచి కొట్లాడిన వాళ్ళు ఒక్క సీట్లో పోయిండ్రు. చాలా మంది ఉన్నారు అట్లా. వాళ్ళది ఏం పార్టీ అంటే వాళ్ళకి ఏం పేరు లేదు, పార్టీ పేరు రూలింగ్ పార్టీ. ఏం పార్టీ? ఎక్కడ పోయినా రూలింగ్ పార్టీలో ఉంటారు వాళ్ళు. మనం తెలంగాణ కోసం కొట్లాడినాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపినాం, కొట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఆ రూలింగ్ పార్టీలో వచ్చి మళ్ళీ ఇలా కూర్చుంది. ఇదైతే విడ్డూరమైంది. ఈ విషయంలో మాత్రం నేను తప్పకుండా నేను మన జగ్గారెడ్డి గారు చెప్పినా, మళ్ళీ అవసరమైతే నేను మీనాక్షి నటరాజన్ గారికి, అవసరమైతే ఏఐసీసీలో ఉన్న పెద్దలు కూడా రాహుల్ గాంధీ కూడా చెప్తాను. ఈ రాహుల్ గాంధీకి గారు ఈ రోజు దేశంలో ఎట్లా ఉందంటే మనందరూ జనమంతా, దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, యువత భవిష్యత్తును కాపాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి అధికారంలో లేకపోయినా ఎప్పుడు కూడా ఆయన ఆపోజిషన్ లీడర్గా రాత్రి పగలు కష్టపడుతుంది రాహుల్ గాంధీ గారు. ఒక మంచి మనసున్న నేత, మానవత్వం ఉన్న మనిషి. నేను ఈ మధ్యన కలిసిన ఆయన రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత నిజంగా 45 నిమిషాలు మాట్లాడిన నాతోటి ఆయన మాట్లాడే విధానం నన్ను ఎంత ఆకట్టుకుందంటే, ఒక మంచి ఎమోషనల్, ఒక కుటుంబ విలువలు తెలిసిన మనిషి. అటువంటి వ్యక్తి మనకు లీడర్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలకు, పార్టీ నమ్ముకుని ఏళ్ల తరబడి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. తప్పకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మొన్న ఎలక్షన్లో కూడా నన్ను పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా నన్ను పార్టీ ఇన్ఛార్జ్గా డిక్లేర్ పెట్టింది, భువనగిరి పార్లమెంట్ ఎంపీ ఇన్ఛార్జ్గా. స్వయాన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ
అభ్యర్థి కూడా నా దగ్గరకు వచ్చి అన్న మీరు రావాలి, మీకు ఇక్కడ పరిచయాలు ఉన్నాయి, గతంలో ఎంపీగా పనిచేసిండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా మీరే ఇన్ఛార్జ్ ఉన్నారు, నాకు కూడా మీరే ఇన్ఛార్జ్ ఉండాలని చెప్పి సోదరుడు అడగడం సరే అని చెప్పేసి పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా యాక్టివేట్ చేసి మనం మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. అటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు, అవమానాలు జరగవద్దు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక ఎక్స్ఎంపీగా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా నా మీద కూడా ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు ఇది రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, రాజకీయాలు కూడా ఇది పొలిటికల్ ట్రిప్ కూడా కాదు, కేవలం మా యాదయ్య కుటుంబం ఇంత పెద్ద విషాదం జరిగింది కదా, యాదయ్యకి ధైర్యం చెప్దామన్న విషయాన్ని పరామర్శించి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ.